రేపు శబరిమలలో మకర జ్యోతి దర్శనం జరగనుంది. పొన్నంబల కొండపై కనిపించే మకర జ్యోతిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు శబరిమలకు తరలి వస్తున్నారు. ఇక ఈ సందర్భంగా ఈ రోజు అయ్యప్ప విగ్రహానికి అలంకరించే ఆభరణాలను పదన్నల్ ప్యాలెస్ నుండి తీసుకొస్తున్నారు. ఆలయంలో భక్తుల దర్శనార్థం ఉంచిన తిరువాభరణాలను దర్శించుకున్నారు. మధ్యాహ్నం 12:30 తిరువాభరణ భవానీ బయలుదేరారు. ఏర్పాట్లకు ప్రారంభించారు కూడా. పెట్టెలకు సీలు వేసి ఆలయంలో సర్వోన్నత పూజలు నిర్వహించారు. దీపారాధన అనంతరం పదందళ్ రాజా ప్రతినిధి రాజరాజవర్మకు జయమాల సమర్పించి గంగాధారణ గురుస్వామి వారి శిరస్సులపై తిరువాపరణ మందసాలను ఉంచారు. అనంతరం ఆలయం నుంచి తిరువాపరణ పెట్టెలు బయటకు రాగానే గరుడు ఆకాశంలో ప్రదక్షిణ చేశాడు. ఈ సమయంలో భక్తుల కోలాహలం మిన్నంటింది. అనంతరం తిరువాపరణ భవానీ శబరిమలకు బయలుదేరింది. మకర జ్యోతి పూజకు ముందు సన్నిధానంలో స్తుతి కార్యక్రమాలు నిన్న ప్రారంభమయ్యాయి. నిన్న సాయంత్రం తంత్రి కందరారు బ్రహ్మదత్త స్తుతి తిరిగి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ రోజు మధ్యాహ్నం ప్రత్యేక పూజలు జరిగాయి.